Learning environments.
మొదలు పెడదాం ఇంకా. సో నేను మనం క్యాన్వా చూస్తున్నాం కదా, అది సర్వర్ లైక్ ఆగిపోయింది కదా. సో మళ్ళీ అదే ఓపెన్ చేద్దాం, canva.com. సో నిన్న ఇదంతా చూసాం, క్యాన్వాలో మనం ఏం డిజైన్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్న దాని గురించి నిన్న మనం చూసాం అనమాట. సో ఈ రోజు మనం ఏం చేద్దామంటే, క్యాన్వాని యూజ్ చేసి రెండు రకాలుగా డిజైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఒకటి మాన్యువల్ గా చేయొచ్చు అని చెప్పుకున్నాం, అలానే ఇంకోటి టెంప్లెట్స్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు మనం వాటిని ఎలా చేయాలన్న దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ మాన్యువల్ గా ఎలా చేయాలి, టెంప్లెట్స్ ఎలా చేయాలి, ఆ రెండింటి గురించి చూద్దాం. టెంప్లెట్స్. సో క్యాన్వాలో మనకున్న కంఫర్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ అక్కడ డిజైన్స్ రెడీగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏది చేయాలనుకున్నా సరే దానికి తగ్గట్టు అక్కడ డిజైన్స్ అనేవి ఉంటాయి. అది కూడా చూసామా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో దాన్ని ఎడిట్ చేయాలంటే మనకు కొన్ని బేసిక్స్ అనేవి రావాలన్నమాట. సో ఎలా ఏంటి అన్న దాని గురించి ఈ రోజు మనం చూద్దాం. సో ఈ ఆప్షన్స్ అన్ని నేను చూసాను కదా. ఒకసారి నేను టెంప్లెట్స్ లోకి వెళ్తున్నా. టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ లో మనకి ఇక్కడ రెడీమేడ్ గా టెంప్లెట్స్ కనిపిస్తా ఉంటే, మీరు ఏ పర్టికులర్ బిజినెస్ కోసం అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్, ఇలా ఇమిగ్రేషన్ ఆఫీస్ రిలేటెడ్ కూడా మనకి ఇక్కడ పోస్టర్స్ గిస్టర్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనం సింపుల్ గా దాన్ని ఏం చేయొచ్చు, దాంట్లో ఏ కంటెంట్ మార్చుకోవాలనుకుంటే ఆ కంటెంట్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నాకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి, క్లిక్ చేసి కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సో మనం ఇందా చూసిన డిజైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ డైరెక్ట్ గా కనిపించేస్తాం. కనిపించడమే కాదు, ఇక్కడ ఏముంది మనకి వీసా అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంథింగ్ సంథింగ్ అని ఉన్నాయి కదా, దాని మొత్తాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీసా అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒకసారి బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేసి మనం మన కంటెంట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఇన్ అబ్రాడ్. ఇలా మనం ఏం రాసుకోవచ్చు, మన కంటెంట్ ని రాసుకోవచ్చు అన్నమాట. అండ్ అదొక టెక్స్ట్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్స్ ఉన్నాయి, మనకి ఈ కలర్స్ వద్దు, మన బిజినెస్ కలర్స్ వేరే అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, మనం ఇలాగా కలర్స్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఈ పర్సన్ మనోడు కాదు, వీడిని తీసేయాలి, వేరే వాడిని పెట్టాలి, అది కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, అప్లోడ్ దగ్గర నుంచి మన ఓన్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఓన్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకొని కూడా మనం అక్కడ ఉన్న కంటెంట్ ని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మన ఫొటోస్ తో కూడా వాటిని రీప్లేస్ చేయొచ్చు. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయొచ్చు. చూపిస్తా ఉన్నాను ఒకసారి. ఇలా ఏం చేసుకోవచ్చు, మొత్తం మన కంటెంట్ తోనే రీప్లేస్ అన్నది చేసుకోవచ్చు. సో అలా ఏమవుతుంది, మనకి టెంప్లెట్ మొత్తాన్ని కూడా మనకు నచ్చినట్టుగా మన కంటెంట్ తో రీప్లేస్ అన్నది చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ టెంప్లెట్స్ దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హావ్ టు చూస్ ద లేఅవుట్ ఓన్లీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇమిగ్రేషన్ కోసమే పోస్టర్ చేయాలనుకున్నా, నాకు ఇమిగ్రేషన్ రిలేటెడ్ గా పోస్టర్లు ఇక్కడ ఏవీ దొరకలేదు.
అంటే దొరకలేదు ఇన్ ద సెన్స్ మంచిగా ఏదే అనిపించలేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, వేరే బిజినెస్ కేటగిరీ ఏదైనా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్, లేకపోతే ఇంకేదైనా మీరు దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఇక్కడ నచ్చిన డిజైన్ కూడా ఏం చేసుకోవచ్చు, మీరు దాన్ని మళ్ళీ యాజ్ టీజ్ హాస్పిటల్కే వాడాలని కండిషన్ లేదు. మనం దాన్ని వేరే దానికి దేనికైనా సరే పర్పస్ వాడుకోవచ్చు అనమాట, రీపర్పస్ చేసుకోవచ్చు. ఎందుకు చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం ఇమిగ్రేషన్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫోటో మనం బర్గర్ది పెట్టాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, అక్కడ కంటెంట్ మొత్తం కూడా టేస్టీ పిజ్జాస్ అని చెప్పేసి మనం మన కంటెంట్ మొత్తాన్ని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెస్టారెంట్ ఇది అయిపోయింది. వెనకాల ఫ్లైట్ బొమ్మ కూడా తీసేసి ఇంకేదైనా పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, తీసేద్దాం. ఇప్పుడు కంప్లీట్ గా ఫుడ్ బిజినెస్ ది అయిపోయింది. సో అలా ఏం చేసుకోవచ్చు, మనం ఉన్న టెంప్లేట్ ని ఎలా కావాలంటే అలాగే మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. నాకు అదే కావాలి అని కాకుండా ఉన్నదాన్ని ఎలాగైనా సరే మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మోడిఫికేషన్స్ అనేవి నాకు అలవాటు ఉంది కాబట్టి టకా టకా చేసేసి, కానీ యాక్చువల్ గా మనకి ఏం తెలియాలి, అసలు ఇవేంటి అన్నది తెలియాలి కదా. సో ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అన్న దాని గురించి మనకు బేసిక్స్ రావాలి కదా. ఇప్పుడు మనం ఆ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ నేను క్యాన్వా హోమ్ కి వెళ్తున్నా. క్యాన్వా హోమ్. సో క్యాన్వా హోమ్ కి వచ్చా. సో క్యాన్వా హోమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్లాట్ఫామ్ కోసం అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి లేఅవుట్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కోసం చేయాలనుకోండి, సోషల్ మీడియా క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ కి డిజైన్ చేయాలో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా లేఅవుట్ ని సెలెక్ట్ చేస్తాం. ఏదైనా అంతే. ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసాము అంటే మనకి ఏమొస్తుంది, టెంప్లెట్ రాదన్నమాట, జస్ట్ బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది. సో మనం ఆ బ్లాంక్ పేజ్ ని మనం నచ్చినట్టుగా మార్చుకోవాలి. సో ప్రస్తుతానికి సోషల్ మీడియా మీద క్లిక్ చేశాను నేను. దాంట్లో ఫేస్బుక్ పోస్ట్ మీద తీసుకుందాం, ఫేస్బుక్ పోస్టర్ మీద సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మన టెంప్లెట్ రాకుండా అలా వైట్ బోర్డ్ అనేది వస్తాం, అది ఎలాగ వైట్ కలర్ లో ఉంది కాబట్టి మనం దాని మీద ఏ కలర్ వేసినా సరే నీట్ గా కనిపిస్తుంది. క్యాన్వాలో ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి హోమ్ లో కస్టమ్ సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సైజెస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్న సైజెస్ అన్నమాట. అలా కాదు, నాకు ఓన్ డిజైన్ ఏదైనా కావాలంటే ఏం చేస్తాం, మనం కస్టమ్ సైజ్ దగ్గర నుంచి మనకు నచ్చిన మెజర్మెంట్స్ అనేవి మనకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఒక 55 ర్యాండమ్ గా ఇస్తున్నాం, హైట్ ఒక 23 ఇచ్చేసి ఇక్కడ నేను క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో అక్కడ మనం ఏం చేసాం, జస్ట్ ర్యాండమ్ వాల్యూస్ అనేది ఇచ్చాం. ఇప్పుడు క్యాన్వా ఏం చేస్తాయి అంటే, ఈవెన్ మనం ర్యాండమ్ గా వాల్యూస్ ఇచ్చి మనం ఓన్ డిజైన్ చేద్దాం అనుకున్నా సరే, మన ఓన్ డిజైన్ చేద్దాం అనుకున్నా సరే, క్యాన్వాలో ఆ పర్టికులర్ మెజర్మెంట్ లో ఫిట్ అయ్యే టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి అనమాట. ఇక్కడ ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది కదా, ఈ టెంప్లెట్స్ దగ్గర ఏముంటాయి, మనం కస్టమ్ డిజైనింగ్ చేద్దాం అనుకునే మెజర్మెంట్స్ ర్యాండమ్ గా ఇచ్చినా సరే, ఆ ర్యాండమ్ కి సెట్ అయ్యే టెంప్లెట్స్ అన్ని కూడా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ దాంట్లో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మీరు ఏం చేసుకోవచ్చు, ఎడిట్ అన్నది చేసుకోవచ్చు. ఇందాక ఇట్లాగా టెంప్లెట్ మొత్తాన్ని కూడా మీరు ఎడిట్ అనేది చేయొచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ ఉందని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏముంది, సూపర్ డెలిషియస్ మెనూ ఓన్లీ దిస్ వీక్ అని ఉంది కదా. మనం దీనికి ఏం చేద్దాం, కంప్లీట్ గా అడ్మిషన్స్ ఓపెన్ క్లాస్ 1 to 10.
ఇక్కడ ఏం చేద్దాం, స్టూడెంట్ ఫోటో పెడదాం. ఫోటో అండ్ మీరు ఈ ఫోటో డౌన్లోడ్ కూడా చేయాల్సిన పర్లేదన్నమాట. సింపుల్ గా ఫోటో మీద ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ ఇచ్చేసి, మౌస్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇమేజ్ అని ఉంది కదా, సింపుల్ గా కాపీ ఇమేజ్ చేసి మళ్ళీ క్యాన్వాకి వచ్చేసి, ఇందాక మనం డిజైన్ చేస్తున్న క్యాన్వా ఉంది కదా, అక్కడికి వచ్చేస్తే ఇక్కడ మీరు కంట్రోల్ వి ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ వి ప్రెస్ చేస్తే మీకు ఆ ఫోటో అనేది ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, అడ్మిషన్ పోస్టర్ రెడీ అయిపోయింది. ఇక దీనికి ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ లో అదంతా ఉంది కదా, ఇదంతా స్టడీ రిలేటెడ్ కాబట్టి ఏం చేద్దాం, ఎలిమెంట్స్ అన్న దగ్గర ఎడ్యుకేషన్ అని కొట్టి చూద్దాం. చెప్తా అవన్నీ ఏంటో చెప్తా మళ్ళీ మీరు. కంప్లీట్ గా న్యూ పోస్టర్ రెడీ అయిపోయింది. ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా రాసుకోవచ్చు. సో దీన్ని ఏం చేద్దాం, ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ ఎలా చేయాలి, ఇక్కడ షేర్ అని ఉంది చూసారా, షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్, డౌన్లోడ్. వీడియో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇంత క్వాలిటీగా వస్తుంది. సో ఇలా ఏం చేసుకోవచ్చు, మనం పోస్టర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఇవన్నీ కాకుండా ఇందా మనం ఇక్కడ వైట్ బోర్డ్ తీసుకున్నాం కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసి తీసుకున్నాం కదా, అసలు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, వాటి గురించి మనం డిస్కషన్. క్యాన్వాలో మనకి చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఏంటి అంటే నార్మల్ గా ఫోటోషాప్ ఇలాంటి వాటిలో వర్క్ ఏదైనా చేయాలి అంటే మనం వేరే వెబ్సైట్కి వెళ్ళి, మనం ఫోటో తీసుకున్నాం కదా, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసాం కదా, అలా డౌన్లోడ్ చేయాల్సిన పని లేదన్నమాట. అవన్నీ కూడా క్యాన్వాలోనే దొరుకుతాయి. ఎలా దొరుకుతాయి ఏంటి అని దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఒక వైట్ బోర్డు ఉంది, వైట్ ప్యానల్ ఒకటి ఉంది, దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. సో మనం ఆ బ్యాక్గ్రౌండ్ ని మార్చాలి, కలర్ మార్చడం కానీ ఇమేజ్ పెట్టడం కానీ చేయాలి. ఎలా చేయాలి, సింపుల్ గా ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పైన ఇక్కడ ఆస్క్ క్యాన్వా, తర్వాత ఎడిట్, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఈ సర్కిల్ మీద, వైట్ కలర్ సర్కిల్ మీద క్లిక్ చేస్తే దెన్ యుల్ ఫైండ్ ద కలర్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలనుకుంటే దాని ఇలాగా సెట్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ కానీ మల్టిపుల్ కలర్స్ కానీ. వీడిచ్చిన 4 కలర్సే వాడాలా, ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటాయి కదా, నాకు ఏదైనా స్పెషల్ కలర్ కావాలనుకోండి, ఇక్కడ కలర్ వీల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని అక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు అక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకున్న ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, వాటి అలైన్మెంట్ మార్చుకోవచ్చు, ఇలాగా ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా దాని డిజైన్ అయితే చేసుకోవచ్చు. నాకు ఇది కాదు, కలర్ బ్యాక్గ్రౌండ్ వద్దు, నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఇమేజ్ కావాలి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ ని అప్లోడ్స్ అన్న దగ్గర నుంచి అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టాలనుకుంటారో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది ఈ వైట్ బోర్డ్ ఇందాక ఉంది కదా దాని మీదకి వస్తుంది. దాని మీద మీరు సింపుల్ గా
రైట్ క్లిక్ ఇచ్చి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మీకు అదే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది. అండ్ దాని మీద మీరు టెక్స్ట్ గిక్స్ట్ ఏం రావాలనుకున్నా రాసుకోవచ్చు ఇందాకట్లాగా. మీరు ఇలాగ ఏం చేసుకోవచ్చు, సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, మల్టిపుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, అలానే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు. ఎక్కడ క్యాన్వాలో ఒక ఎలిమెంట్. ఇది మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయడం. అండ్ నెక్స్ట్ క్యాన్వా ఏఐ అని ఉంది కదా, క్యాన్వా ఏఐ అన్నది పెయిడ్ ఆప్షన్ అనమాట. దీంతో మీరు ఏం చేయొచ్చు అంటే నాకు పలానా పోస్టర్ కావాలి అని చెప్పొచ్చు. ఆటోమేటిక్గా అదే ఒక పోస్టర్ ని క్రియేట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ పోస్టర్ ఫర్ ఏ మీట్ షాప్, చికెన్ అండ్ మటన్. చూడండి అది క్రియేట్ చేసింది మనకి. ఫ్రెష్ చికెన్ మటన్ అని చెప్పేసి మనకి కొన్ని ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రా ఆప్షన్స్ క్రియేట్ చేసింది. 1 2 3 4 పోస్టర్లు వేసింది. సో దీంట్లో మీకు ఏది బెస్ట్ గా ఉందనుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అలానే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఓపెన్ లారనా మీట్ స్టాప్ అని ఉంది. సో మంది లారనా కాదు కిషోర్ అనుకుందాం, మీట్ షాప్. ఇలా ఏం చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతిదీ చేంజ్ చేయొచ్చు, ఇమేజే కాదు ఇమేజ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఏఐ మనకి పోస్టర్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. ఎక్కడ నుంచి, క్యాన్వా ఏఐ అన్న దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ తీసేద్దామని డిలీట్ 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 డిలీట్. మన దగ్గర ఇప్పుడు బ్లాంక్ స్పేస్ ఉంది. తర్వాత టెంప్లెట్స్ అనే దగ్గర మనం తీసుకున్న బ్లాంక్ స్పేస్ ఏదైతే ఉందో ఆ బ్లాంక్ స్పేస్ తగ్గట్టు ఇక్కడ మళ్ళీ మీకు టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఇక్కడ కూడా సర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మళ్ళీ మనకి ఇక్కడ పోస్టులు గిస్టులు అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని ఇక్కడ బయట ఇన్స్పిరేషన్ కి కొన్ని ఇమేజెస్ చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే పోస్టర్స్ లాంటివి డిజైన్ చేయాలనుకుంటే ఐదర్ మీ దగ్గర ఐడియా అన్న ఉండాలి ఆర్ ఇన్స్పిరేషన్ అన్న ఉండాలన్నమాట. సో ఐడియా అంటే ఇలా చేయాలి అలా చేయాలి ఇది చూపించాలి అది చూపించాలి అని చెప్పేసి మీ ఓన్ క్రియేటివిటీ ఉండాలి. లేదు అనుకుంటే ఎవరిదైనా ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని దాన్ని మీరు మాడిఫై చేసుకోవడం అన్న చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం కొడదాం, స్కూల్ అడ్మిషన్ పోస్టర్. ఇమేజెస్ లోకి వెళ్తే ఒకటి ఒకటి ర్యాండమ్ గా సెలెక్ట్ చేద్దాం. ఓపెన్ ఇమేజ్ అండ్ మ్యూటర్. సో ఇక్కడ నేను కొన్ని ర్యాండమ్ గా పోస్టులు కొన్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ వన్ ఇది. సో గ్రాఫిక్ డిజైనింగ్ చేసేటప్పుడు ఇందాక ఇన్స్పిరేషన్ అన్నాను కదా, సో ఆ ఇన్స్పిరేషన్ లో మీకు ఉండాల్సింది ఏంటి అంటే అబ్జర్వేషన్ స్కిల్ ఉండాలన్నమాట. అబ్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఆ పోస్టర్ ఉంది అంటే ఆ పోస్టర్ వాడు ఎలా చేసి ఉంటాడు, ఏమేమి వాడుంటాడు, ఇలాగా అబ్జర్వ్ అనేది చేస్తూ ఉండాలి.
లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటి కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మీద టెక్స్ట్ ఉంది, దాని తర్వాత ఈ బచ్చగాడు ఉన్నాడు, వాడి మీద ఎన్రోల్ నౌ అనే టెక్స్ట్ కనిపిస్తుంది, వాడి వెనకాల ఒక వైట్ కలర్ స్పేస్ కనిపిస్తుంది. ఇలా అబ్జర్వ్ చేయాలన్నమాట, ఏమేమి ఉన్నాయి, ఎలా వాడాలి ఏంటి అని దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఒక కర్వ్ కనిపిస్తా ఉంది, ఒక హాఫ్ సర్కిల్ కర్వ్ కనిపిస్తుంది, దాని మీద లోగో ఉంది, తర్వాత చిన్న హెడ్ లైన్, పెద్ద హెడ్ లైన్, మళ్ళీ ఇంకొక హెడ్ లైన్, తర్వాత ఒక షేప్ కనిపిస్తుంది, స్క్వేర్ షేప్ ఉంది, దాని కార్నర్స్ రౌండ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి పిల్లోడు ఉన్నాడు, వాడికి బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్, దాన్ని ఓవెల్ షేప్ అంటారు కదా, సో అలాంటి షేప్ ఒకటి ఉంది, దాంట్లో వీడు ఉన్నాడు, వాడి వెనకాల ఒక సర్కిల్ ఉంది, వాడి వెనకాల వాడే సర్కిల్లో ఉన్నాడు, తర్వాత ముందు ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక ఫోన్ ఐకాన్, ఇక్కడ గ్రాడ్యుయేషన్ ట్యాప్ ఐకాన్, ఇలా మల్టిపుల్ ఉంది. సో మనం ఇలా అబ్జర్వ్ చేయాలన్నమాట, ఏమేమి ఉన్నాయి, ఎలా ప్లేస్ చేశారు, అలా అబ్జర్వేషన్ చేశారు అనుకోండి, మనకి ఇక్కడ డిజైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇందాక చూసిన ప్రతిదీ కూడా ఏమున్నాయి ఇక్కడ, ఈ పర్టికులర్ స్క్వేర్ షేప్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న టిక్ మార్క్స్ అవ్వచ్చు, లేకపోతే లేకపోతే ఇక్కడ ఉన్న మొబైల్ ఐకాన్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేషన్ ఐకాన్ అవ్వచ్చు, క్యూఆర్ కోడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ ఎలిమెంట్స్ అని ఉన్నాయి చూసారా, ఈ ఎలిమెంట్స్ లోపల దొరుకుతాయి అన్నమాట. ఇందాక అన్నాను కదా, మనం బయటికి వెళ్ళి వేరే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు, అన్ని కూడా క్యాన్వాలోనే దొరుకుతాయి అని చెప్తున్నాం కదా. సో మీరు వన్స్ ఈ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి షేప్స్ అని ఉందా, ఈ షేప్స్ దగ్గర ఏముంటాయి, రకరకాల షేప్లు ఉంటాయి అనమాట. ఏంటో రకరకాల షేప్లు, ఇక్కడ చూసిన ఈ పర్టికులర్ షేప్ అవ్వచ్చు, లేదా ఇక్కడ చూస్తున్న ఈ స్క్వేర్ షేప్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ఉన్న ఈ సెమీ సర్కిల్ అవ్వచ్చు, లేదా ఈ పర్టికులర్ రౌండెడ్ కార్నర్స్ ఉన్న స్క్వేర్ అవ్వచ్చు. అలాంటివన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి, షేప్స్ లోపల ఉంటాయి అన్నమాట. షేప్స్ ఇక్కడ మీకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ షేప్స్ దొరుకుతాయి, ఎలా కావాలంటే అలాగా షేప్స్, వింత వింత షేప్స్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి అన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటిది, సింపుల్ గా ఆ షేప్ ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరు దానికి ఏం చేయొచ్చు, షేప్ మీద క్లిక్ చేసిన తర్వాత షేప్ కి కలర్ ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి మీరు షేప్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా అని దాన్ని మీరు రీసైజ్ చేసుకోవచ్చు, ఇలాగా కార్నర్స్ పట్టుకొని సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. అలానే ఎడ్జెస్ పట్టుకొని కూడా మీరు దాన్ని ఇలాగా కంప్రెస్ డిక్రీస్ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఇందాక ఈడేం చేస్తుంటాడు, ఎవడాడు ఈడేం చేస్తుంటాడు, అలా ఒక షేప్ తీసుకొని పెద్దగా చేసి తీసుకెళ్లి కార్నర్ లో పెట్టాడు, అంతేనా, ఇట్లా అన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని వాడటం రావాలి మనకు అంతే. సో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఎలా వాడాలి అన్నది ఇందాకన్నాం కదా, అబ్జర్వేషన్ రావాలని చెప్పేసి. సో అబ్జర్వేషన్ ఉంటే ఏం చేయొచ్చు, మనం దాన్ని నీట్ గా డిజైన్ అన్నది చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి చిన్నగా చేసుకుందాం మళ్ళా. డన్. సో దీనికి మీకు ఇంకా ఏం చేయొచ్చు అంటే, బయట అవుట్లైన్ ఏదైనా ఇవ్వచ్చు, చుట్టూ అవుట్లైన్ లాగా ఇవ్వచ్చు ఏదన్నా, ఇలాగా అవుట్లైన్ కలర్ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మీరు కార్నర్ రేడియస్ మార్చుకోవచ్చు, ఇది ఆల్రెడీ సర్కిల్ కాబట్టి కార్నర్స్ ఉండవు దీనికి. అండ్ దాని ఒపాసిటీని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ లాగా. అండ్ అలానే ఇంకా ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, సర్కిల్ ఎలా ఉండాలని చెప్పేసి మీరు దానికి ఎఫెక్ట్స్ లాంటివి కూడా ఇవ్వచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే మీరు చేయొచ్చు అనమాట. సో దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి అర్థమైతే చాలా ఆటోమేటిక్గా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు వీడియో లాంటిది ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఇది పోస్టర్ కాబట్టి పోస్టర్ కదలదు, మనకి ఫొటోస్ కదులుతాయా, కదలు, ఓన్లీ వీడియోస్ మాత్రానికి కదలదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇది ఏం చేయొచ్చు, యానిమేట్ కూడా చేయొచ్చు. యానిమేట్, అది సీన్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఇలాంటి యానిమేషన్స్ అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు, బట్ ఎలా కావాలంటే అలా. అది షేప్స్ గురించి. ఇంకా అన్ని షేప్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట, ఏ షేప్ తీసుకున్నా అవే టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి. షేప్స్ తర్వాత మీకు ఇక్కడ గ్రాఫిక్స్ అని కనిపిస్తాయి. సో గ్రాఫిక్స్ ఏంటి అంటే, ఇందాక మనం ఈ పోస్టర్ లో చూసాం కదా, టిక్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ టిక్ మార్క్స్ కానీ, లేకపోతే ఇంట్లో ఏం లేవా, ఈ పోస్టర్లు ఇందాక చూసాం కదా, మొబైల్ ఐకాన్, గ్రాడ్యుయేషన్ క్యాప్,
అండ్ దీంట్లో ఈ స్టార్స్, ఈ ఫ్లవర్స్, ఈ క్లౌడ్స్, తర్వాత దీంట్లో ఈ పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా మనకి ఈ గ్రాఫిక్స్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది కదా, ఈ గ్రాఫిక్స్ లో మనకి అలాంటి ఎలిమెంట్స్ అన్ని కనిపిస్తా ఉంటాయి. సో మనకి బై డిఫాల్ట్ ఓపెన్ చేయగానే కొన్ని కనిపిస్తాయి. మీరు వాటిని వాడతా అంటే వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ సర్చ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్, పెన్సిల్, ఫ్లైట్, ఫ్లైట్, మూవీ, మూవీ. సో ఇలాగా మనకి మల్టిపుల్ థింగ్స్ అక్కడ గ్రాఫిక్స్ దగ్గర దొరుకుతాయి. సో మీరు దేన్ని యూజ్ చేయాలనుకుంటే దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇందాకట్లాగా, ఇట్లా మీకు మల్టిపుల్ థింగ్స్ ఆర్ దొరుకుతాయి. ఇవే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఐకాన్ చూపించాలి, కాల్ ఐకాన్, కాల్ ఐకాన్స్. అలానే లొకేషన్ ఐకాన్ చూపించాలి, పిన్, ఇట్లా. లేదా ఇంకేముంటాయి, ఫేస్బుక్ లోగో చూపించాలి, లోగోస్. ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ గా ట్యాప్ చేసి దాన్ని ఎక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే అక్కడ సెట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఐకాన్ తీసుకున్న తర్వాత, అంటే మీరు గ్రాఫిక్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కలర్స్ మీరు కొన్నిటికి చేంజ్ చేయొచ్చు, అన్నిటికీ చేంజ్ అవ్వవు, కొన్నిటికి చేంజ్ అవుతాయి. మీరు ఇలా కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ దానికి కూడా బోర్డర్ ఇవ్వచ్చు, బోర్డర్ రేడియస్ ఇవ్వచ్చు, క్రాప్ చేయొచ్చు, ఫ్లిప్ కూడా చేయొచ్చు. ఇలాగా ఇలా ఫ్లిప్ లాంటివి చేయొచ్చు. అండ్ ఒపాసిటీ ఇలాగ ఇందాకలానే ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ యానిమేట్ కూడా చేయొచ్చు. వీడియో అయితే అది ఎలా ఎంటర్ అవ్వాలి వీడియోలోకి అని చెప్పేసి. సో అలాగా యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఐకాన్స్ గ్రాఫిక్స్ గురించి. అండ్ నెక్స్ట్ యానిమేషన్స్. సో ఈ యానిమేషన్స్ ఏంటంటే గ్రాఫిక్స్ ఇందాక చూసాం కదా, గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి అంటే స్టేబుల్ గా ఉంటాయి అనమాట, అలానే ఉంటాయి, కదలకుండా ఉంటాయి అనమాట. కానీ యానిమేషన్స్ ఏంటంటే మూవ్మెంట్స్ ఉంటాయి దాంట్లో. మనకి వాట్సాప్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సేమ్ వాట్సాప్ స్టిక్కర్స్ లానే అన్నమాట, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో మీకు దాంట్లో ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని మాక్సిమం వీటిని ఎక్కడ వాడాలి, వీడియోస్ మీద వాడుకోవాలన్నమాట. సేమ్ ఇందాకట్లానే మీరు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటే అక్కడ దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది యానిమేషన్స్. అండ్ నెక్స్ట్ యానిమేషన్స్ తర్వాత ఫొటోస్. ఇందాక మనం ఆ పిల్లోడి ఫోటో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసాం కదా, అలా కాకుండా మనకి క్యాన్వాలోనే ఇన్బిల్ట్ దొరుకుతాయి అన్నమాట. క్యాన్వాలోనే మనకి ఇక్కడ చాలా రకాల ఫొటోస్ అనేవి దొరుకుతాయి. మీరు సింపుల్ గా సర్చ్ చేయటం ఒకటే బాకీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్, ఇండియా, హైదరాబాద్, థీమ్ పార్క్. ఇలా మీకు మల్టిపుల్ ఫొటోస్ ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట. మల్టిపుల్ ఫొటోస్ ఏమో దొరుకుతాయి. మీరు సింపుల్ గా ఫోటో ఏదైనా కావాలి అనుకుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం స్టూడెంట్ తీసుకున్నాం కదా, స్టూడెంట్, ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఫోటోకి మనం చాలా థింగ్స్ అనేటివి చేయొచ్చు అనమాట.
సో యాజ్ ఆఫ్ నో మనం ఫ్రీ వర్షన్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫ్రీ వర్షన్ లో కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మన దగ్గర క్యాన్వా పెయిడ్ ఉంటుంది, రేపు ఇస్తాను మీకు క్యాన్వా పెయిడ్, రేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఏఐ ఎడిట్స్ చేయొచ్చు అనమాట. ఏఐ యూజ్ చేసి చాలా థింగ్స్ చేయొచ్చు. క్యాన్వాలో చాలా థింగ్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చూసాం కదా, అదే కాకుండా ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. చాలా థింగ్స్ మీరు ఇక్కడ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇంతవరకే ఉంది ఫోటో, ఇంతవరకే వీడి ఫోటో ఉంది. కింద వాడి కాళ్ళు మనకి కనిపించట్లేదు, కాళ్ళు మనకి కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ, వచ్చిన వాడికి కాళ్ళు అలా అన్నమాట. ఇలాంటి ఏఏ ఆప్షన్స్ అన్ని చేయొచ్చు. మనం రేపు క్యాన్వాలో వీడియో ఎడిటింగ్ అలానే ఈ క్యాన్వా ఏఏ ఆప్షన్స్ రేపటి క్లాస్ లో చూద్దాం. సో ఫొటోస్ ఇలా మీరు తీసుకున్న తర్వాత దీనికి ఏం చేయొచ్చు అంటే డన్ చేస్తున్నాం ఒకసారి. ఫోటో తీసుకున్న తర్వాత ఫోటోలో మీరు ఫ్రీ వర్షన్ లో ఏదైనా పార్ట్ని అరేంజ్ చేయాలనుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ వద్దు అనుకుంటే మీరు ఇలా బ్రష్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అలాంటివి చేయొచ్చు. అండ్ ఫోటోలో కొన్ని కలర్స్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, కొన్నిసార్లు వర్కౌట్ అవుద్ది. ఇలా పర్టికులర్ కలర్స్ అని ఉంటూ వాటిని మీరు చేంజ్ చేయొచ్చు. అలా ఎఫెక్ట్ చూపించదు అనమాట. కాబట్టి చేయకండి. అండ్ నెక్స్ట్ దీనికి కూడా మీరు బోర్డర్ ఇవ్వచ్చు. బోర్డర్, ఫోటోకి బోర్డర్ అనమాట. అండ్ బోర్డర్ కలర్ చేంజ్ చేయొచ్చు. అండ్ ఫోటోని కట్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి క్రాప్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. పెద్ద ఫొటోస్ ఏమైనా ఉంటే కట్ చేసి పెట్టుకోవాలనుకుంటే కట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా. అండ్ నెక్స్ట్ ఫ్లిప్ చేయొచ్చు. ఇట్లా. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, యానిమేట్ చేయొచ్చు, పొజిషన్ మార్చుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ థింగ్స్ చేయొచ్చు. అండ్ ఈ ఎలిమెంట్స్ లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి క్యాన్వాలోనే ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో ఎడిటింగ్ లాంటిది ఏదైనా చేయాలనుకుంటే వీడియోస్ కూడా ఇక్కడే దొరుకుతాయి మీకు. వీడియో ఎడిటింగ్ కి కావాల్సిన స్టాక్ ఫుటేజెస్ అంటారు అనమాట. ఆ స్టాక్ ఫొటోస్ కూడా స్టాక్ ఫుటేజ్ కూడా మీకు వీడియోనే దొరుకుతుంది. సో మీరు ఇక్కడ నుంచి వాటిని యూజ్ అన్నది చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇలా వీడియో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ వీడియోని మీరు ఇక్కడ నుంచి ట్రిమ్ చేయొచ్చు, కట్ చేసుకోవచ్చు. బట్ ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు మీరు ఆ వీడియోని. అండ్ నెక్స్ట్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, వీడియో సౌండ్ ని మ్యూట్ అన్మ్యూట్ చేయొచ్చు, అలానే వీడియో స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు, బోర్డర్ రేడియస్, క్లిప్, క్రాప్ ఇవన్నీ కూడా ఇందాక. అండ్ ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అవే ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. వీడియో మీద ఫిల్టర్స్ ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇమేజ్ ని రివర్స్ చేయడం, ఇఫ్ ఇన్ కేస్ వీడియో బ్లర్ గా ఉందనుకుంటే అప్ స్కేల్ చేయడం, అలాంటివన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ తర్వాత ఎలిమెంట్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు క్యాన్వాలోనే దొరుకుతాయి, బయటకు వెళ్ళే పని లేకుండా. సౌండ్ మీకు ఆఫ్లైన్ రావట్లేదు కానీ సో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ స్పెషల్ గా సౌండ్ ఎఫెక్ట్ కూడా ఏదైనా సెర్చ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడ్,
సో అలా మీకు టైం బటన్స్ కూడా కెమెరాలోనే ఉంటుంది అనమాట. అండ్ వాటితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీకు కెమెరాలోనే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మీకు మ్యూజిక్స్ కూడా కెమెరాలో దొరుకుతాయి అనమాట. రేపు వీడియో అయితే ఉంటుందో దాంట్లో చూపిస్తాను ఇంకా వాటి మీద గురించి ఎలా చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ చార్ట్స్ ఫార్మ్స్ ఇలాంటి మనం క్రియేట్ చేయాలి. దీని ఇంకొక మెయిన్ ఏంటంటే బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమ్స్ లో కలిపి ఫ్రేమ్స్ మల్టిపుల్ ఫ్రేమ్స్ కనిపిస్తాయి అనమాట. సో ఈ ఫ్రేమ్స్ ఏంటి అంటే ఇంకా మీకు ఫొటోస్ లో ఇక్కడ ఈ ఫోటో చూడండి, మనకి ఫోటో అన్నది స్క్వేర్ లో సెట్ అయ్యేది. యాక్చువల్ గా నార్మల్ ఫోటో తీసుకుని దాన్ని బోర్డర్ ఇవ్వచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఇంకొంచెం వింతగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోటో చూడండి, మనకి ఎలా ఉన్నాయి. వాళ్ళందరూ ఆ సర్కిల్ షేప్ లో ఉన్నారు. వాళ్ళందరూ సర్కిల్ షేప్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడు కూడా ఈ సర్కిల్ షేప్ లో ఇరుక్కొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇది చూడండి, మనకి ఎలా ఉన్నాయి. రాంబాస్ షేప్ లో వాళ్ళందరూ ఇన్సర్ట్ అయి ఉన్నారు అన్నమాట. సో ఇలాగా ఒక షేప్ లో ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయడానికి మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ లలో మీరు ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ తీసుకోవచ్చు. దాంట్లో ఎవరిని పడేస్తే వాడిని పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ షేప్ ఉంది. ఇలా ఒక షేప్ ఉంది. సేమ్ మన ఫోటోని ఇందా మన ఫొటోస్కి వెళ్ళాం కదా, సెర్చ్ చేద్దాం ఇక్కడ. సింపుల్ గా ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇందాక తీసుకున్న ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ మీదకి ఇలా మూవ్ చేయండి. ఆటోమేటిక్ అది ఫ్రేమ్ లో సెట్ అవుతుంది. ఈ ఫ్రేమ్ లో సెట్ అయిన తర్వాత కూడా మీరు దానికి ఏం చేయొచ్చు, ఎడిట్ దగ్గర నుంచి షాడోస్ అలాంటివి ఇవ్వచ్చు. అండ్ ఇంకా ఇమేజ్ కి లేదా పర్టికులర్ షేప్ కి మీరు బోర్డర్ లాగా ఇవ్వచ్చు. బోర్డర్ కలర్ మార్చవచ్చు. ఎవ్రీథింగ్ మీరు అన్నది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీకు ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఈ ఎలిమెంట్స్ లో ఇంకొక థింగ్ ఏంటి అంటే మాకప్స్. ఇక్కడ మీకు మాకప్స్ అని ఉంటాయి. సో మాకప్స్ లో ఏంటి అంటే మీరు చేసిన డిజైన్ అన్నది రియల్ లైఫ్ లో ఎలా కనిపిస్తుందో మీరు ముందే చూపించవచ్చు అనమాట. హడావిడి చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా మాకప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వెబ్ పేజ్ క్రియేట్ చేశారు, అది ల్యాప్టాప్ లో ఎలా కనిపిస్తుందని చూపించడానికి. లేదా ఏదైనా టీ షర్ట్ మీద డిజైన్ చేశారు, అది ప్రింట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూపించడానికి మీకు ఈ మాకప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాకప్. మనం చేసిన డిజైన్ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, అప్లోడ్స్ దగ్గర నుంచి అప్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక ఫ్రేమ్ మీదకి లాగినట్టుగానే లాగితే దీని మీదకి అడ్జస్ట్ చేస్తే మనకి ఇప్పుడు అది ఏమవుద్ది, ఆ టీ షర్ట్ మీద ప్రింట్ అవుద్ది అన్నమాట. ఇట్లా. సో అంటే మనం ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఆ డిజైన్ టీ షర్ట్ కోసం డిజైన్ చేసి ఉంటే దాన్ని ఆ టీ షర్ట్ మీద ప్రింట్ చేస్తే ఇలా కనిపించింది. అలా మనం ఏం చేయొచ్చు, మాకప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం దీంట్లో యూజ్ చేయొచ్చు. అలానే టెక్స్ట్ దగ్గర మనకి ఆల్రెడీ రెడీమేడ్ గా టెంప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ వాడాలనుకుంటే అది వాడుకోవచ్చు అనమాట. లేదు అంటే ప్లెయిన్ టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్న తర్వాత మీకు లోపల టెక్స్ట్ మార్చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. ఇలాగా. సో వన్స్ మీరు టెక్స్ట్ రాసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, టెక్స్ట్ యొక్క స్టైల్ ని మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫాంట్ స్టైల్ ని మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అది ఎలా కనిపించాలని చెప్పేసి.
సేమ్ మనకి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ లో ఉంటాయి కదా, అలాగే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు అదే టెక్స్ట్ సైజ్ ని ఈ కార్నర్స్ పట్టుకొని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ కలర్ మార్చొచ్చు ఇక్కడ నుంచి ఇట్లా. అండ్ నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, లైన్ త్రూ ఆప్షన్స్. అండ్ క్యాపిటల్ లెటర్లు కావాలా, స్మాల్ లెటర్లు కావాలా, అలైన్మెంట్ లెఫ్ట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, రైట్ ఉండాలా, ఎలా ఉండాలి ఆప్షన్స్. అండ్ నెంబర్ బుల్లెట్ పాయింట్స్, డాటెడ్ బుల్లెట్ పాయింట్స్. దాని తర్వాత లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు ఇక్కడ. అండ్ ఒపాసిటీ, దీనికి కూడా మీరు ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, టెక్స్ట్ కూడా ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఎలా రాయాలనుకుంటే అలాగే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ టెక్స్ట్ ని కూడా మనం యానిమేట్ చేయొచ్చు. సో ఇలా మీరు దాన్ని యానిమేట్ అనేది చేయొచ్చు. సో ఇలా మీకు టెక్స్ట్ ఆప్షన్స్ కనిపిస్తుంది. అండ్ అప్లోడ్స్, ఇందాక చూసినాం కదా అప్లోడ్స్ అని చెప్పేసి, అప్లోడ్స్ దానిలో ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ అన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ బ్రాండ్ అని ఉంది కదా, సో బ్రాండ్ ఏంటి అంటే మనం దీంట్లో ఇలాగా బ్రాండ్ కిట్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నా కలర్స్ ఇది, నా ఫౌంట్ ఇది అని చెప్పేసి మనం అక్కడ ఏదైనా కలర్స్ కొన్ని డిఫాల్ట్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ డిజైన్ తీసుకున్నా సరే దానికి అవే కలర్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసుకున్నా, రెడ్ కలర్ తీసుకున్నా పోస్టర్, రెడ్ కలర్ పోస్టర్ ఉంది నా దగ్గరికి. నేను వన్స్ బ్రాండ్ లోకి వెళ్ళి ఇవి నా కలర్స్ దానికి అంటించు అని చెప్తే ఇప్పుడు ఆ కలర్స్ అన్ని మారిపోతాయి, మొత్తం నా బ్రాండ్ కలర్స్ లోకి మారిపోతుంది. సో ఈ బ్రాండ్ కిట్ అనేది పెయిడ్ వర్షన్ అవైలబుల్ గా ఉంటుంది, ఫ్రీ వర్షన్ లో రాదు. అండ్ నెక్స్ట్ టూల్స్ అన్న దగ్గర మీరు డ్రాయింగ్ రీడింగ్ అని చేయాలనుకుంటే డ్రాయింగ్ లాంటివి కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు బొమ్మలు వేసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇట్లా ఏం చేస్తానో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్, పాత వర్క్స్ అని ఉంటే పాత వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఒక నీట్ గా డిజైన్ అనేది చేయొచ్చు. అయితే డిజైన్ చేయడానికి మ్యాండేటరీగా ఉండాల్సింది ఏంటి అంటే కాపీ అన్నది కావాలన్నమాట. డిజైన్ చేయడానికి మెయిన్ గా మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే క్యాన్వా టూల్ ఉండాలి. దాంతోపాటు ఉండాల్సింది ఏంటి అంటే కొంచెం క్రియేటివిటీ, అండ్ ఇందా చెప్పినట్టుగా ఐదర్ ఐడియా ఆర్ ఇన్స్పిరేషన్ ఉండాలి. తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకుంటే అబ్జర్వేషన్ స్కిల్ ఉండాలి అనమాట. ఎలా చేశాడు ఏంటండి అబ్జర్వేషన్ స్కిల్ ఒకటి ఉండాలి. ఇంకొకటి ఏమి ఉండాలి అంటే మన దగ్గర యాడ్ లేదా ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే అక్కడ ఏమేం టెక్స్ట్ రాయాలి అన్నది కూడా మనకి ఐడియా ఉండాలన్నమాట. దాన్ని కాపీ అంటారు, దాని పేరే కాపీ అన్నమాట. సో మన దగ్గర రెడీగా ఉండాల్సింది ఏంటిది, కాపీ ఉండాలి. కాపీ ఉంటే ఏం చేయొచ్చు, మనం ఆ పోస్టర్కి వెళ్ళి ఏమేమి రాయాలి, ఏమేమి డిజైన్ చేయాలని దాని గురించి మనకు ఒక థాట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ గా చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసి దీన్ని అడుగుతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నా బిజినెస్ గురించి డీటెయిల్స్ అండి. విఆర్ వేద ఇమిగ్రేషన్స్ హైదరాబాద్, వర్క్స్ ఆన్ వీసా, పాస్పోర్ట్ అండ్ బుకింగ్స్. అని రాశాం. సో సింపుల్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేదానికి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏం ఇవ్వాలి. మీరు ఇంకా ఆఫర్లు గీఫర్లు అలాంటివి ఉంటే అలాంటివన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేను జస్ట్ ఓన్లీ వేద ఇమిగ్రేషన్స్ హైదరాబాద్, వర్క్స్ ఆన్ వీసా, పాస్పోర్ట్ అండ్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్ మీద పనిచేస్తామండి. ఇప్పుడు దీనికి ఏం చెప్తాను అంటే రైట్ ఏ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాపీ అని చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి ఆ పోస్ట్ లో ఏదేమి మెన్షన్ చేయాలని చెప్పేసి మనకి డీటెయిల్స్ అన్ని ఇచ్చింది. ఎలా రాయాలి, ఏం రాయాలని చెప్పేసి, కంటెంట్ ఏం రాయాలి, మొత్తం మనకి కంటెంట్ అని ఇచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని పట్టుకొని ఇక్కడ మనం సొంత డిజైన్ చేద్దాం. టెంప్లెట్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఎడిట్ చేస్తుంది, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓన్ గా కొత్త డిజైన్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఏం చేస్తా, బ్యాక్గ్రౌండ్ వైట్ గా పెట్టేద్దాం. పెట్టిన తర్వాత సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ అయితే ఏమి ఇచ్చింది, అది ఎక్కువ మనకి టెక్స్ట్ ఇచ్చింది, టెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చింది. వాటన్నిటిని మనం నీట్ గా అలైన్ చేద్దాం, ఎక్కడెక్కడ పెట్టచ్చు చూద్దాం.
ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఐడియా తీసుకోవట్లేదు, టెంప్లెట్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ సొంతగానే క్రియేట్ చేస్తాను. సో డిజైన్ టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ మీరు కావాలి అనుకుంటే టెంప్లెట్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్లెయిన్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం? ఫస్ట్ లైన్ ఉంది కదా, డ్రీమింగ్ ఆఫ్ స్టడీయింగ్, వర్కింగ్ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్. రాసేసాం. నేను సైజ్ తగ్గించేసి ఏం చేసా, ఇక్కడ సెట్ చేద్దాం. దీన్ని ఏం చేద్దాం, పైన పెట్టేసి దీని వెనకాల ఏదైనా హడావుడి చేద్దాం కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే దీని స్టైల్ మారుద్దాం. ఫోంట్ స్టైల్ క్లిక్ చేసి ఫోంట్ స్టైల్, ఇక్కడ ఎలిమెంట్స్ లో. అండ్ ఇంకోటి, మీకు ఈ ఎలిమెంట్స్ కూడా అర్థం కావాలి, ఏమని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది చెప్పేసి. రిబ్బన్, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ రెడ్ కలర్ మీద కనిపించట్లేదు కదా, సో దాన్ని ఏం చేద్దాం, వైట్ చేద్దాం. దానికన్నా ముందు ఏం చేద్దాం, చిన్నగా చేద్దాం. టెక్స్ట్ కలర్ వైట్. ఒక సెక్షన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం ఇచ్చింది మనకి అది, అట్ వేద ఇమిగ్రేషన్ హైదరాబాద్ వి వర్క్ సంథింగ్ సంథింగ్ అని చెప్పింది కదా. సో దీన్ని ఇక్కడ ఏం చేద్దాం, డైరెక్ట్ గా పేస్ట్ చేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో సెక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫ్లైట్స్ అబ్రాడ్ ఇది అంటున్నాం కాబట్టి దాని రిలేటెడ్ గా ఎలిమెంట్స్ దాంట్లో ఏదైనా యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఎలిమెంట్స్ లో ఏం కొడదాము, ఫ్లైట్ ఫొటోస్, దానికన్నా ముందు ఎలిమెంట్స్, షేప్, సర్కిల్ షేప్ తీసుకుంటున్నాను నేను. సైడ్కి పెట్టేసి కొంచెం సైజ్ ఎక్కువ రాస్తున్నాను, ఎక్కువ వేస్తున్నాను. దీని కలర్ని లైట్గా ఎల్లో పెడదాం. నెక్స్ట్ మనకి ఇది పాయింట్స్ ఇచ్చింది కదా, ఈ పాయింట్స్ అక్కడ రాద్దాం.
సో వీటి అలైన్మెంట్ ఇప్పుడు సెంటర్కి ఉంది కదా, సో దీన్ని ఏం చేద్దాం, లెఫ్ట్కి అలైన్మెంట్ చేద్దాం. చేసిన తర్వాత అవి ఎంఓజీ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని రిమూవ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ అన్న దగ్గర టిక్ మార్క్ తీసుకుందాం. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ డి, మీకు అదే ఎలిమెంట్ మళ్ళీ డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ డి. మీరు ఇంకా ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకేసారి ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని అన్నిటిని ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు. అన్నిటిని ఒకేసారి రీసైజ్ ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఎవ్రీథింగ్ మీరు అలాగా చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, వీటిని ఇక్కడ ఎలా చేద్దాం, ఈ లెవెల్ ఎలా చేస్తా బాగా. మళ్ళా ఎలిమెంట్స్ షేప్స్ దీని కింద అలైన్ చేసి దాని కలర్స్ గిలర్స్ అన్ని మార్చుకోవచ్చు. మన బ్రాండింగ్ కలర్స్ ఏవైతున్నాయో అవన్నీ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాల్ కాల్ ఐకాన్ సెట్ చేసేసుకొని అండ్ కొంచెం కలర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఏ కలర్ మీద ఏ కలర్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అది కూడా మీరు కొంచెం చిన్న చిన్నగా నేర్చుకోవాలి. తర్వాత మళ్ళా టెక్స్ట్, ఈ టెక్స్ట్ డబ్బాలో ఫోన్ నెంబర్ రాద్దాం. సో అది మరి క్లాసిక్ గా ఉందనుకుంటే ఏం చేయొచ్చు, మీరు ఇలాగా ఫోన్ స్టైల్స్ అన్ని మార్చుకోవచ్చు. అండ్ దీనికి మళ్ళా కలర్ వైట్. తర్వాత ఇది ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నా. ఏమవుద్ది, డూప్లికేట్ అవుద్ది కదా. దీంట్లో ఏం చేద్దాం, ఎస్ఆర్ నగర్ హైదరాబాద్. దానికి కూడా కలర్ని చెందాలి. అలానే ఇందాకట్లాగా ఏం చేయొచ్చు, మీరు షిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని రెండోది మూడోది సెలెక్ట్ చేస్తే అవన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ అవుతాయి అనమాట. మీరు ఆ మూడింటిని ఒకేసారి ఇలాగా మూవ్ చేయొచ్చు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మన పెండింగ్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ అంతా ఎంటీగా ఉంది, దాన్ని ఫిక్స్ చేద్దాం. దీని తర్వాత
ఇప్పుడు ఏం చేద్దాం ఎలిమెంట్స్ దగ్గర షేప్ స్క్వైర్ దీని కలర్ ఇప్పుడు వైట్ చేస్తాను నేను రైట్ ఇప్పుడు చూడండి యాక్చువల్గా దీని వెనకాల మనకి ఫోన్ నెంబర్ అలాంటివన్నీ ఉన్నాయి అండ్ అలాగే టికెట్స్ అలాంటివన్నీ ఉన్నాయి కానీ షేప్ అనేది ముందుకు వచ్చింది ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా సో పొజిషన్ దగ్గర నుంచి మీరు ఏం చేయొచ్చు అని ఇలా బ్యాక్వర్డ్ మూవ్ చేయొచ్చు అనమాట ఇలాగ అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం నీట్ గా ఉండడానికి ఏం చేస్తాను అంటే ఇదే ఎలిమెంట్స్ లో గ్రేడియంట్ అని సెర్చ్ చేస్తాం గ్రేడియంట్ ఒక పోస్టర్ రెడీ అయిపోయిందా సో దీన్ని ఇప్పుడు ఇంకా సేవ్ చేద్దాం డౌన్లోడ్ 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 పిఎన్జి కొంచెం క్వాలిటీ ఎక్కువ పెడదాం డౌన్లోడ్ అది దీన్ని మీరు ఇంకా ఏం చేయొచ్చు కావాలి అనుకుంటే దీని మీద మిడిల్లో క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ యానిమేషన్ అని ఉంది కదా యానిమేషన్లోకి వెళ్తే మీరు అన్నిటికీ యానిమేషన్ ఇవ్వచ్చు అనమాట ఒకేసారి అన్నిటికీ ఇలాగే యానిమేషన్స్ ఇవ్వచ్చు సో ఇప్పుడు ఏమవుతుంది మనం డౌన్లోడ్ చేసుకుంటే వీడియో కూడా డౌన్లోడ్ చేయొచ్చు అనమాట ఒకేసారి డౌన్లోడ్ డౌన్లోడ్ యాజ్ MP4 ఇందులో క్లాస్ అయితే తర్వాత ఫోన్ చేయి 5 నిమిషాలు తర్వాత ఫోన్ చేయి 5 నిమిషాలలో పని చేసి పెడతాను సో ఇప్పుడు మనకి రెండు వచ్చేసి ఇది ఫోటో సో ఇంత క్వాలిటీ వరకు వస్తుంది మనకి అండ్ then నెక్స్ట్ ఇది video. మనం ఫుల్ లెంత్ వీడియో చేయలేదు కాబట్టి ఆ కొంచెం వరకే ప్లే అవుతుంది సో ఇది సంగతి రేపు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అలానే క్యాన్వా ప్రో కూడా మీకు యాక్సెస్ ఇస్తాను క్యాన్వా ప్రో యాక్సెస్ కూడా ఇస్తాను క్లాస్ క్లోజ్ చేసింది చంద్రిక ఆ, ఉమ్, అదే కదా అట్లెట్లయితుంది రోజు మరి అయిపోయిందిలే